గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. నేను చాలాసార్లు ప్రస్తావించా, ఆంధ్రప్రదేశ్ గురించి మేమేదో దీనికోసం కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి పత్రికలు యాజమాన్యాలు హైదరాబాద్లోనే ఉంటాయి, తెలంగాణలోనే ఉంటాయి. రాష్ట్ర విభజనకు కారణమైన వాళ్ళు వాళ్ళే, ఆనాడు ఆంధ్రుల్ని దొంగలుగా చూపించిన వాళ్ళు వాళ్ళే, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందనుకోవడం మూర్ఖత్వం. ఈ రాష్ట్రంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు. ప్రతి వార్తని వక్రీకరిస్తారు. తెలంగాణలో అన్ని పార్టీలకి సమప్రాధాన్యం ఇస్తారు, లేకపోతే తాట తీస్తారు వాళ్ళు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పక్షపాత ధోరణితో జర్నలిజానికి పక్షవాతం తీసుకొచ్చారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్త. ఈనాడు పెట్టినటువంటి శిక్ష ఎస్పీకి నేరం ఎవరిది? పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డీఎస్పీల వరకు బాధ్యులే. ఎస్పీ బిందు మాధవ్కి అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ, తప్పంతా ఆయన పైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు. అల్లరి మొక్కలు రోడ్డు మీదకి వచ్చి విరంగం చేస్తున్నాయట, వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి. పోలింగ్ రోజున ఫోన్లో పల్నాడు ఎస్పీ అది అవసరం లేదు సార్, ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారు. సంఘటన స్థలంలోని కింద స్థాయి పోలీసు అధికారుల సమాధానం, సార్ అరాచక శక్తులు బైండ్ ఓవర్ చేయకుండా వదిలేశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్, అరే ఎందుకు లేవయ్యా, ఇదే ఇప్పటికి చేసింది చాలు, ఇక అవసరం లేదు. అప్పటి డీజీపీ సమాధానం, ఎమ్మెల్యేని గృహ నిర్బంధంలో ఉంచండి, నా అనుమతి లేకుండా బయటికి పంపొద్దు, ఎస్పీ ఆదేశం. 10 నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ ఎందుకు పనిచేశారు ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్, అందుకే వదిలేశామని కింది స్థాయి పోలీసు అధికారులు. ఇట్లా అసలు ఆయనకి సహాయ నిరాకరణ అన్నటువంటి. అదే మిగతా ఎస్పీల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ దుర్మార్గులని చూపించేటటువంటి ప్రయత్నం. ఇంతకు ముందున్న ఎస్పీ ఏం తప్పు చేశాడు? ప్రధానమంత్రి ప్రోగ్రాంలో మైకు సరిగ్గా పనిచేయనందుకు ఎస్పీని బదిలీ చేస్తారా? అప్పుడు ఈ ఘర్షణలు ఏమైనా జరిగినాయా? ఇప్పుడు ఈ ఎస్పీ గారు మేము కోరుకుంటే వచ్చాడు కాబట్టి ఈ ఎస్పీ గారి మాట ఎవరు వినలేదంట. కింద అధికారి తప్పు చేస్తే సస్పెండ్ చేయి, ఎవరు ఆపుతున్నారు? సస్పెండ్ చేసిన కాగితం పంపిస్తే కూడా ఆపితే తప్పు అవుతుంది. అంటే ఒక అధికారి ఫెయిల్యూర్నేమో సక్సెస్ఫుల్గా చూపెడతారు. అంటే తప్పు ఎదురు వాళ్ళది, పై అధికారి. అదే ఇంకొక అధికారిది అయితే వాళ్ళదే తప్పు. అంటే ఇక్కడ అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీని డివైడ్ చేసి పంచుకుని ఆయా పత్రికలు వాస్తవాలని చంపేస్తున్నాయి. ఘర్షణలు మొదటి రోజున ఆరంభమైనటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళది, రెండవ రోజు కొనసాగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది పక్కా నిజం, అందరి కళ్ళెదురకుండా కనబడ్డటువంటి వైను. ఎన్నికల రోజున తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ, పల్నాడులో కానీ జరిగింది వైసీపీ వాళ్ళ మీద వెంటాడి వేటాడి చేసినటువంటి దాడులు. దానికి ప్రతీకారం రెండో రోజు నుంచి జరుగుతుంది. రెండూ తప్పే. ఓ పత్రికల ధర్మం అది రెచ్చగొట్టడం తప్పనాలా, ఈ గొడవలు వీళ్ళు మళ్ళీ రెచ్చిపోవడం తప్పని చెప్పాలి. కానీ పోలీసుల్ని పని చేయనీరు. పోలీసుల మీదన మనకి నచ్చినటువంటి విధంగా ఉంటేనేమో నెత్తినేసుకుంటారు, మనకి నచ్చని విధంగా ఉంటే, అవతల పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళని వేటాడతారు. చివరికి జర్నలిజం అనేటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది. ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది అన్నటువంటిది 5 ఏళ్ల నుంచి కనబడుతోంది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా రగిలించడానికి రాజకీయ పార్టీలు ఎంత పాత్ర ఉందో పత్రికల పాత్ర అంతే ఉండటం అన్నటువంటిది అసహ్యకరమైనటువంటి నిజం. ఇకపోతే అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారి, హైదరాబాద్ వెళ్ళినట్టు సమాచారం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పరారీలో ఉంటే తెలుస్తుంది. 1-2 రోజుల్లో వారిద్దరిని అరెస్ట్ చేస్తారన్న మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కి వెళ్ళినట్టు సమాచారం. శుక్రవారం వేకుజామునే సాగర్ మీదుగా హైదరాబాద్ వెళ్తూ సాగర్ చెక్ పోస్ట్ వద్ద గన్మెన్లను వెనక్కి పంపేశారు. విషయాన్ని గన్మెన్లు ఉన్నతాధికారులకు తెలియజేశారు. నెల 13న ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి సృష్టించిన అరాచకాన్ని రాష్ట్రం మొత్తం చూసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఎన్నో తారీఖు జరిగింది? 13న ఎవరు చేశారు? పిన్నెల్లి వాళ్ళ మీదన వీళ్ళు చేశారు. సాయంత్రానికి పిన్నెల్లి సోదరుడు వచ్చి చేశాడు. ఇక్కడ రామకృష్ణారెడ్డిని పట్టుకోవడానికి ఏం లేదు, ఆడ సోదరుడు, ఖచ్చితంగా అతని మీద కేసు ఉంటుంది. అదైతే మరి బ్రహ్మారెడ్డి మీద కేసు ఉండాల్సిందే కదా రాజకీయాలు చేసినటువంటి సందర్భంలో. అంటే ఒకళ్ళని కాపాడతాం, ఒకళ్ళని రెచ్చగొడతాం. ఇప్పుడు ఇది చూసి తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహం రావాలి, వచ్చేసి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయాలి. చేస్తే అదిగో మళ్ళీ వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే అదిగో చేసేసారు. ఓవరాల్గా సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని అనడానికి సాక్ష్యం వీళ్ళు రాస్తున్న వార్తల సరళికి మీద తప్పించి మరొకటే లేదు. ఇకపోతే 2 రోజుల్లో 4,000 కోట్ల చెల్లింపులు, సొంత గుత్తేదారులకు పెద్దపీట, నామమాత్రంగా 2 సంక్షేమ పథకాలకే జమ, పేదల పథకాల సొమ్ములకు మోక్షమేది, చెల్లింపులకు ఏవి విధి విధానాలు, ఫిఫో ఎందుకు పాటించరు, మరో 2,000 కోట్ల అప్పులకి
పోలింగ్ ముగిసిన 4 రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరోవైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. క్విడ్ ప్రోకో విధానాలకు అలవాటు పడ్డ అధికారులు పోలింగ్ తర్వాత ఇదే తరహా వ్యవహరిస్తున్నారు. గత గురువారంలో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు 4,000 కోట్ల మేర చెల్లింపులు చేసింది. ఇందులో 1,480 కోట్ల ఆసరా సొమ్ములు, 502 కోట్ల విద్యాదీవెన సొమ్ములు మాత్రం లబ్ధిదారులకు చెల్లించారు. ఎప్పుడో బట్ట నొక్కిన ఈ పథకాలకు తాజాగా చెల్లింపులే. ఇదే సమయంలో 2,000 కోట్ల వరకు అనుయాయులకు చెల్లించేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం. ఏబీ వెంకటేశ్వరరావుపై పగబట్టిన ప్రభుత్వం 5 ఏళ్లుగా సస్పెన్షన్లు, అక్రమ కేసులతో వేధింపులు. క్యాట్ తీర్పిచ్చి 10 రోజులు అవుతున్న విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెల 31న ఏబీవీ పదవి విరమణ. అప్పటి వరకు విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడ అన్నీ తానై అమలు చేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి అంటూ ప్రభుత్వమే ఫ్యాక్షనిస్ట్గా మారితే గిట్టని వారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దంతమే తిరుగులేని ఉదాహరణ. గత 5 ఏళ్లుగా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి అక్రమ కేసులు ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికే అదే ధోరణితో కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చి 10 రోజులు అవుతున్న ఇప్పటి వరకు తీసుకోలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే శ్రీలక్ష్మిని ఇప్పటిదాకా వీళ్ళు వెంటాడతారు. శ్రీలక్ష్మి మీదన అంతే వేధింపులు కదా, అప్పుడు ఎవరు చేసినా వేధింపులే అన్నటువంటిది కాదు. అప్పుడేమో శ్రీలక్ష్మి మీద చర్య తీసుకోవడం రైటు, ఇప్పుడు ఏబీవీ మీద చర్య తీసుకోవడం తప్పు. ఏంటి అంటే మాకు నచ్చిన అధికారులు మా కులపు వాళ్ళైతే కనుక కాపాడతాం, అదే అవతల వాళ్ళైతే వెంటాడతాం అనేటటువంటి ధోరణి. అయితే రక్తపు మడుగులో ఉన్న వారిని లంచం అడిగిన పోలీసులు అంటూ న్యూసెన్స్ కేసు పెడతామంటూ 2 లక్షలు డిమాండ్ చేసిన బాధితుల ఆరోపణ. వైకాపా మోకల దాడిని వక్రీకరిస్తారా? విశాఖ కంచరపాలెం పోలీసులు తీరు దారుణం. ఓటే లేదన్న కక్షతోనే ఇష్టారాజ్యంగా కొట్టారంటున్న బాధితులు. పోలీసులు విశాఖపట్నం దాకా పాకినటువంటి ఉదంతం అన్నటువంటి దాని మీద స్పష్టమైనటువంటి లెక్క ఇచ్చారు. వాళ్ళు ఈ కుటుంబమే వెళ్ళి అవతల ఇంకొక కుటుంబం మీద దాడి చేసినటువంటి ఉదంతం, దానికి వాళ్ళు రియాక్ట్ అయినటువంటిది అది వీడియోలతో సహా కనబడింది. అయినా సరే ఆ విషయాన్ని పోలీసులు చెప్తే ఓటేశారన్న కక్షతోనే, అది ఇద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ, 2 కుటుంబాల మధ్య గొడవని రాజకీయ గొడవగా చంద్రబాబు లోకేష్ మార్చేశారు వాళ్ళ ట్విట్టర్ పోస్టింగులతో. అదే నిజమని అందరూ నమ్మారు. తర్వాత పోలీసులు అసలు నిజం చెప్పారు. దాన్నే కాపాడుకురావాలి ఒక అబద్ధాన్ని. ఏంటి ఇక్కడ వాడే అబద్ధం అంటే ఓటేశారని. అసలు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని బయటికి ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఓటేసామని పోయిన అవతల వాళ్ళు చెప్పారా? లేదా ఓటేసిన దాని మీద కొట్టేసేటట్టయితే ఎంతమందిని కొట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఓటుకి సంబంధించి చెప్తున్నాం కదా మనమే, ఏదో జరిగిందన్నటువంటిది. ఓటుకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 3 స్థానాలు తెలుగుదేశం గెలుచుకుంటుంది అంటున్నాం కదా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కదా తన్నాల్సింది. ఎక్కడ తేడా వస్తుంది ఇక్కడ అంటే? ఏదో రెచ్చగొట్టుడు చర్య, ప్రతి దాంట్లో వక్రీకరించి, ప్రతి దాంట్లో నిజాన్ని చంపేసి అబద్ధాలను వెల్లివేసేటటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇకపోతే దాదాపుగా ప్రతి వార్త కూడా అదే రూట్లో నడుస్తుంది. ఇకపోతే అభ్యర్థులకి చెప్పకుండా బ్యాలెట్ బాక్సుల తరలింపు కేవలం వైకాపా నాయకులకు మాత్రమే సమాచారం. ఇతర పార్టీల అభ్యర్థులు ఏజెంట్ లేకుండానే ప్రక్రియ. ఓట్లను మార్చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు. ఓటమి భయపట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారు. విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. విజయనగరంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పెట్టెల తరలింపు తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. వైకాపా నాయకులు తప్ప మిగిలిన అభ్యర్థులు వారి ఏజెంట్లను పిలవకుండా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లను లెక్కింపు యంత్రాలకు తీసుకెళ్లడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అర్ధరాత్రి వరకు వివాదం జరిగింది. విజయనగరంలో తహసీల్దార్ కార్యాలయాన్ని పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్గా వినియోగించారు. ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వారీగా బ్యాలెట్లను విభజించి లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లాలి. ఈ మేరకు ముందుగానే అన్ని పార్టీల అభ్యర్థులు వారి ఏజెంట్కి సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో వీడియో రికార్డింగ్ చేస్తూ పిట్టలను వేరు చేయాలి. అనంతరం పోలీస్ బందోబస్తు తరలించారు. కానీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్ కౌశిక్, వైకాపా నేత విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లారు. విషయం తెలిసి ఇతర అభ్యర్థులు ఏజెంట్లు వచ్చేలోగా బాక్సులు విభజించి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్లను తరలించేశారు. దీనిపై వివాదం తలెత్తడంతో అసెంబ్లీ నియోజకవర్గం బ్యాలెట్లను మాత్రం అక్కడే ఉంచేశారు. కావాలనే సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ని తెరిచారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. గురువారం రాత్రి విజయనగరం నియోజకవర్గ ఎన్నికల అధికారి జేసీ కె కార్తీక్ని వాళ్ళు కలిశారు. కేవలం వైకాపా నాయకుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించడం ఏంటని నిలదీశారు. ఓట్లను గల్లం చేసి డూప్లికేట్ పత్రాలు పెట్టారని ఆరోపించారు. నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ అడగగా అక్కడ అధికారులు చాలాసేపటి వరకు ఇవ్వలేదు. 11 గంటల తర్వాత ఇచ్చారు. దీనిపై శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అంతటా డిఆర్ఓ అతను కలిశారు. అదితి వెంట ఎంపీ అభ్యర్థి కలిసి టప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
ఇక్కడ ఏఆర్ఓగా తహసీల్దార్ పివి రత్నం వ్యవహరిస్తున్నారు. ఆయన కోలగట్ల వీరభద్రస్వామికి వీరవిధేయుడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్లోకి అభ్యర్థి లేదా ఏజెంట్కి మాత్రమే అనుమతించాల్సి ఉందని, కానీ అందరినీ తీసుకెళ్లారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. శుక్రవారం సంబంధిత వీడియోలను అదితి గజపతిరాజు మీడియా ముందు ప్రదర్శించారు. బాక్సులను కలెక్టరేట్కి తరలించే సమయంలో వైకాపాకు చెందిన వాహనం కూడా వెళ్ళిందని చెప్పారు. ఇద్దరు అనధికారిక వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగిందని, ఖచ్చితంగా ఓట్లను గలం చేశారని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ విజయనగరంలో వైసీపీ గెలుస్తోంది అన్నటువంటి ఒక ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో రీపోలింగ్ కోసం ఈ ప్రక్రియ జరుగుతోందా ఏంటన్నటువంటి చూడాలి. అయితే రాబడుల్లో ఇలా మిగిలాం. నాడు తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రం ఇప్పుడు అంతా తగ్గుదలే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన 5 ఏళ్లలో మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రాబడులు తగ్గుతూ వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కలను ఖరారు చేసింది. జగన్ పాలనలో చివరి ఆర్థిక సంవత్సరంలోని పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చివరి 2 ఏళ్లలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సొంత రెవెన్యూ రాబడులు ఏకంగా 18.28%, 13.07% అధికంగా ఉన్నాయి. అలాంటి జగన్ పాలనలో చివరి ఏడాదికి వచ్చేసరికి సొంత రెవెన్యూ రాబడులు తెలంగాణతో పోలిస్తే 2.88% మాత్రమే అధికంగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది తెలంగాణ కన్నా దిగజారిపోయాయి. సొంత రెవెన్యూ రాబడులను పెంచుకోవడంలో ఏపీ వెనకబడింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలి 5 ఏళ్ళు, ఆ తర్వాత జగన్ పాలనలో 5 ఏళ్ళు తెలంగాణతో పోల్చి చూస్తే ఇక్కడ ప్రగతి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే అవగతమవుతుంది. వైకాపా ప్రభుత్వం స్థూలోత్పత్తి పెరుగుతోందని చెప్తున్నా, అందుకు తగ్గట్టుగా రెవెన్యూ రాబడు లేకపోవడం విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలింగ్ అధికారిక సమాచారం 48 గంటలు ఎందుకు ఇవ్వలేరు? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి సుప్రీంకోర్టు వారం రోజుల సమాధానం ఇవ్వాలని ఆదేశం. సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై ఖచ్చితమైన అధికారిక సమాచారం ఎన్నికల సంఘం సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లో ఓటింగ్ శాతాల డేటాను ఆయా నియోజకవర్గాల వారికి ఈసీ వెబ్సైట్లో ఎందుకు ఉంచలేకపోతున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 24వ తేదీకి వాయిదా వేసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ధర్మాసనం జస్టిస్ జేబీ పార్దేవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్ శాతాలను అధికారికంగా వెల్లడించడం, తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలు పదే సవరించడంపై సందేహాలు తలెత్తడంతో పాటు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమగ్ర డేటాను 48 గంటల్లోగా ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశించాలని ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు జెడ్పీ అధికారుల అత్యుత్సాహం, సచివాలయ ఉద్యోగులకు ఓట్ల లెక్కింపు బాధ్యతలు అప్పగింత కసరత్తు, వాళ్ళని తీసుకోవడం లేదని తేల్చి చెప్పిన కలెక్టర్ అంటూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సచివాలయ ఉద్యోగులను తీసుకునేందుకు కర్నూలు జెడ్పీ సీఈఓ కసరత్తు చేయడం దుమారం రేపింది. పైగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టామని తెలపడం విస్మయానికి గురి చేసింది. ఓట్ల లెక్కింపు బాధ్యతలో ఉండే అధికారులు ఉద్యోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయ ఉద్యోగులు నియమించనున్నట్టు కర్నూలు జెడ్పీ సీఈఓ జి నరసరెడ్డి గురువారం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వైకాపా హయాంలో నియమించిన వారిని లెక్కింపు ప్రక్రియలో ఎందుకు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చినాయి అంట. అంతకుముందు మరి టీచర్లు వీళ్ళు తెలుగుదేశం హయాంలో నియమిస్తే వాళ్ళందరినీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దనాలా? ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మళ్ళీ ఎవరు నియమించారన్నటువంటి పాయింట్లకు తీసుకెళ్లడం అన్నటువంటి విచిత్రమైనటువంటి స్టేజ్లోకి ఉంది. అసలు రాష్ట్రాన్ని ఎటుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అరాచకమైనటువంటి వార్తలు, అడ్డకోలుగా వార్తలు, ప్రజల్ని మోసం చేసేటటువంటి వార్తలు, ప్రజల్ని రెచ్చగొట్టే వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. లేకపోతే సాక్షి చేతులు కాలేక సిట్ అంటూ ఏపీలో పరిస్థితులకు ఈసీ పక్షపాత వైఖరి ప్రధాన కారణం. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గడంతో చెలరేగిన హింసాకాండ, చంద్రబాబు పురంధేశ్వరి జాబితాకు ఈసీ ఆమోదంతో రెచ్చిపోయిన పచ్చమొటాలు, అనుకూల అధికారుల అండతో తెగబడిన అల్లరి మొక్కలు, శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లేక తాపీగా మేల్కొన్న ఎన్నికల సంఘం, వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో సిట్ 2 రోజుల్లో నివేదికకు ఆదేశం, అవసరమైతే అదనపు సెక్షన్లో కొత్త ఎఫ్ఐఆర్ల నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కుట్ర రాజకీయానికి మహిళా వాలంటీర్ బలి, వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఫిర్యాదు, ఆగమేఘాల మీద కేసు నమోదు, పోలీసులు విచారణ, ఆందోళనతో ఆగిన గుండె అంటూ మరొక వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాట్లు, 11.57 లక్షల మంది ఖాతాల్లోకి 1289 కోట్లు, ఖరీఫ్ 23 కరువు సాయం, మిచాంగ్ తుఫాన్ పరిహారం చెల్లింపు, ఆంక్షలు సడలించిన ఈసీ, కోడ్ సాకుతో అడ్డుకున్న బాబు బృందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే విదేశీ పర్యటనకు సీఎం జగన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి సతీ సమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళినట్టు సీఎంఓ వర్గాలు చెప్పి తిరిగి ఆయన జూన్ 1 రాష్ట్రానికి వస్తారని వెల్లడించే విమానాశ్రయంలో సీఎం జగన్కి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్పులు చెవిరెడ్డి, సామినేని, ఎమ్మెల్సీలు తలసెల, అరుణ్ కుమార్, ఎమ్మెల్యే విష్ణు, ఎంపీ సురేష్ వీడ్కోలు పలికినటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీకే మళ్లీ అధికారం అంటూ ఈ ఎన్నికల్లో విజయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని, గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారు తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ వైపు నిలబడ్డారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మిల్లెట్ సిస్టర్స్కి
మిల్లెట్ సిస్టర్స్ ఆదర్శం 20,000 మందికి జీవనోపాధితో స్ఫూర్తినిస్తున్న విజయనగరం వాసి సిఐఐ ఉమెన్ ఎగ్జాంపులర్ 2024 అవార్డు అందుకున్న సరస్వతి మల్లు వలస న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అవార్డు స్వీకరణ ప్రశంసాపత్రం ట్రోఫీతో పాటు 3 లక్షల రూపాయల నగదు వచ్చింది అన్నటువంటిది. మహిళల రైతులతో కలిసి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి మిల్లెట్స్ పండిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం 3 రోజులు మోస్తరు వర్షాలు మెరుపులు పిడుగులకు అవకాశం. రాయలసీమ ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడుపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. వీటి ఫలితంగా రానున్న 3 రోజులు వర్షాలు కురవనున్నాయి. శని ఆదివారంలో ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శుక్రవారం నివేదికలో చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెకీ విద్యుత్ చౌక రైతుల కోసం 7,000 మెగావాట్ల కొనుగోలుకు సెకీతో ఒప్పందం. అతి తక్కువ ధరకు యూనిట్ ₹2.49 కొనుగోలు. ఏటా దాదాపు 3,750 కోట్ల ఆదా. చంద్రబాబు హయాంలో యూనిట్కి ₹8.90 చెల్లించి పీపీఏలు. బాబు నిర్వాహకం వల్ల రాష్ట్రం డిస్కమ్లపై 25 ఏళ్ల పాటు 3,500 కోట్ల భారం. కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూట నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్ని సమకూరుస్తుంది. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 7,000 మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తుందని ఇంధన రంగ నిపుణులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ ప్రజలకి ఏం తగ్గుతోంది డబ్బులు? ₹2.49 మీరు తీసుకుంటున్నారు సరే, ప్రజలు ఏమన్నా ఛార్జీలు తగ్గించారా? సరే, ఉచిత విద్యుత్ ఓకే, మిగతా ప్రజలకి ఇదే క్రిందటిసారి నుంచి కూడా లాస్ట్ ట్రిప్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చెప్పారు. తర్వాత మేము వచ్చాక తగ్గించామన్నారు. తీరా చూస్తే అదేమో కోర్టులో కేసుల ద్వారా ఆ డబ్బులు కడతానే ఉన్నారు. 20 ఏళ్ళ దాకా కట్టాల్సింది. మరొక వైపు మిగతా తగ్గించామని చెప్తున్నప్పుడు బిల్లులు తగ్గాలి, కానీ బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజలనెత్తిన బిల్లులు భారీగా మోపేసి బాధేసి ఆ తర్వాత వాళ్ళ మేము అంత మార్చేసాం ఇంత మార్చేసామంటే జనం నమ్ముతారా? లేకపోతే ఆంధ్రజ్యోతి వైసీపీ పోలీసింగ్పై కొరడా, పోలింగ్ అనంతర హింసపై సిట్ అంటూ పెద్ద నేరాలు కుంభకోణాలు జరిగినప్పుడు సాధారణంగా పోలీసులు సిట్ ఏర్పాటు చేస్తారు. కానీ పోలీసులపైన సిట్ని వేయడం రాష్ట్ర చరిత్రలోనే చాలా అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితి రావడం పోలీస్ శాఖ స్వయంకృతమే 5 ఏళ్ల పాటు ఐపీసీని వదిలేసి వైసీపీ చట్టాన్ని అమలు చేసి రాష్ట్రంలో పోలీసుకు భ్రష్టు పట్టించిన ఫలితాన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ అనుభవిస్తోంది. ఐపీఎస్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాసిన కొందరు అధికారుల తీరుతో ఇప్పుడు తాము మాటలు పడాల్సి వస్తుందని వాపోతున్నాయి. ఇక్కడే అసలు జోక్ చూడండి. అధికారులు మార్చిన తర్వాత కదా ఈ గొడవ జరిగింది, మార్చిన చోట్లే కదా ఈ గొడవ జరిగింది. మరి అప్పుడు తప్పెవరిది? ఇంతకుముందు పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడిచింది. మరి అప్పుడు జరగనిది ఇప్పుడు ఎట్లా జరిగింది? ఎందుకు జరిగింది? ఇప్పుడు దీని మీద చర్యలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో, భారతదేశ చరిత్రలో ఎన్నికలు అయిపోయాక అధికారుల మీద సస్పెన్షన్ వేయబడిన మొట్టమొదటి సందర్భం ఇది. భారతదేశ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనైనా సరే. అంటే హింసాకాండకి కారణం ఎవరు అంటే అధికారులు అన్నాను నేను. కానీ అధికారులను చివరి నిమిషంలో మార్పించడం వల్ల అది జరిగింది. ఇప్పుడు దాన్ని కవర్ చేస్తూ వీళ్ళందరూ ఆ రోజు నేను రాశారు అధికారుల మార్పుతో సూపర్ ఇంకా అని రాశారు. కానీ అధికారుల సమక్షంలోనే ఈ హింసాకాండ జరిగింది. దీన్ని కవర్ చేసుకోవడానికి ఈ కొత్త ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. లేకపోతే ఈ ఆఫీస్ జోలికి వెళ్ళొద్దు, ఎన్నికల ప్రక్రియ మూసేదాకా యథాతథం. రాష్ట్రంలో అనేక అనుమానాలకు దారితీస్తున్న ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆఫీస్పై కదిలించొద్దని, దాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహా సంబంధిత అధికారులను ఆదేశించి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సంబంధిత అధికారులు ఈసీ పిలిపించింది. అప్గ్రేడ్ ప్రక్రియ చేపడితే ఫైళ్ల భద్రతకు సంబంధించి వ్యక్తమవుతున్న సందేహాలపై వివరణ ఇవ్వాలని కోరింది. అధికారులు ఈ ప్రక్రియ గురించి వివరించారు. అయినప్పటికీ దీనిపై అనేక అనుమానాలు ఉన్న దృష్ట్యా ఎన్నికలు ముగిసిన తర్వాతే మాత్రమే అప్గ్రేడ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. దాంతో ఈ ప్రక్రియను వాయిదా వేసినట్టు అధికారులు కమిషన్కి చెప్పారు. వెర్షన్ అప్గ్రేడ్ చేసేందుకంటూ ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ మూసివేయాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పేదలపై కపట ప్రేమ, జగన్ బట్ట నొక్కుడు ఉత్తుత్తులైన కాంట్రాక్టర్లకు మరో 700 కోట్ల బిల్లులు, అంతకుముందు 1,400 కోట్లు పేదల పథకాలకు మాత్రం జమ చేయరా? ఫిబ్రవరి నుంచి నొక్కిన బట్టల విలువ 14,165 కోట్లు, ఇప్పటికీ జమ 1,982 కోట్లే. అదే కాంట్రాక్టులకైతే ఒక్క మార్చిలోనే 25,000 కోట్లు విడుదల. ఎన్నికలు ముగిశాక పేదలను వదిలే వారికే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు, స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు. వివేక హత్య గురించి మాట్లాడొద్దండంపై షర్మిల పిటిషన్ అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దంటూ వైఎస్ షర్మిల ఇతరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా వారి వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది.
వివేక హత్యపై వైసీపీ సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడకుండా షర్మిలను ఇతరులను అడ్డుకోవడానికి కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ కుటుంబంతో జగన్ లండన్కు విమానం అద్దె గంటకు 12 లక్షలు, 4 భద్రతాధికారుల ఖర్చు 1.5 కోటి, ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో 31వ తేదీని తిరిగి రాష్ట్రానికి రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బొంబార్డియర్ 7500 జెట్ అన్నటువంటి ఫైల్ షాట్స్ ఒకటి కూడా మెన్షన్ చేశారు. ఇంతకీ చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు ఎర్ర బస్సులో వెళ్తున్నారా, ఎయిర్ బస్సులో వెళ్తున్నారా, ఆయన ప్రత్యేక విమానంలో వెళ్తున్నారా లేదా అన్నటువంటిదే ఇక్కడ అసలు సందేహం. ఇంకోటి పేదింటి బిడ్డ, నేను పేదింటి బిడ్డనని చెప్పాల, పేదవాళ్ల కోసం మీ బిడ్డ అన్నాడు. తను పేదోడని ఎప్పుడు చెప్పాల. కాకపోతే ఇక్కడ వార్తలు రాసేటప్పుడు కూడా వక్రీకరించి రాయించడానికి సజీవ సాక్ష్యం. లేకపోతే ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోవడంపై కేంద్రం సీరియస్ కావడంతో హౌసింగ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. నిర్దేశిత గడువులోగా ఆయా జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా పర్యవేక్షించడానికి కొంతమంది సీనియర్ అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గిరీష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. PMAY కింద రాష్ట్రానికి గత 5 ఏళ్లలో కేంద్రం మొత్తం 23 లక్షల ఇళ్లు మంజూరు చేయగా వాటిని సకాలంలో పూర్తి చేయలేదనే కారణంతో 5 లక్షలకు పైగా ఇళ్లను ఇప్పటికే రద్దు చేసింది. మిగిలిన ఇళ్లను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే పరిస్థితి లేవంటూ కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి ఇటీవల ఢిల్లీ నుంచి రాష్ట్ర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీరియస్ అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.